నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. తస్యవా ఏతస్య పురుషస్య అంటే మన కథనే ఇది. మన కథనే. మనం ఆత్మని మర్చిపోయి మనం ఎవరో మనకు తెలియదుగా బుద్ధే మనం అయిపోయినాం. బుద్ధే తానైన మనము బుద్ధే తానైన మనము మనకు రెండే స్థానాలు ఉన్నాయి. ద్వే ఏవ స్థానే భవతః. రెండు స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రాపర్టీలు ఉంటాయి కదా, మీకు 2 ప్లాట్లు నాకు 2 ఇండ్లు అన్నట్టుగా మనకు 2 స్థానాలు ఉన్నాయి అన్నమాట. ద్వే ఏవ స్థానే భవతః. ద్వే ఏవ అన్నాడు చూడు. ద్వే ఏవ. ద్వే ఏవ అంటే 3 కానీ 4 కానీ లేవు, 1 కూడా లేవు, 2 ఉన్నాయి. ద్వే ఏవ అన్నాడు. 2 మాత్రమే ఉన్నాయి మనకు స్థానాలు. భవత ఒకటి ఇదంచ పరలోక స్థానంచ. ఇదంచ అంటే ఇదంచ స్థానం, పరలోకంచ స్థానం. ఒకటి ఈ లోక స్థానము, ఒకటి పరలోక స్థానం. 2 స్థానాలు. ఇక అంటే 2 స్థానాలు అంటే మనకు మామూలుగా ఏముంటుందంటే మనకు ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ. ఈ 2 స్థానాలు. ఇవి 2 స్థానాలు. ఇక 3వ స్థానం అంటూ లేదు. ఇక 3వ స్థానం అంటూ జాగ్రత్త నుండి స్వప్నానికి, స్వప్నం నుండి జాగ్రత్త, జాగ్రత్త నుండి స్వప్నానికి ఇది మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. తిరుగుతూ ఉంటాం. ఇక 3వది అంటూ లేదు. అంటే మరి 3వది లేదు అంటే ఇక 3వ స్థానం లేదు. కొంతమంది ఏమంటారంటే ఇదంచ పరలోక స్థానంచ అంటే ఈ స్థానం ఒకటి, అంటే జాగ్రత్త స్థానం ఒకటి, అంటే జాగ్రత్త అవస్థలో వ్యవహారాలు చేస్తున్నాం కదా మనము, జాగ్రత్త ఒకటి, పండుకున్న తర్వాత స్వప్నం ఒకటి, 2 స్థానాలు. ఇంకా 3వ స్థానం అంటూ ఒకటి లేదు. అంటే చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఇంక స్థానాలు ఏవి లేవిగా. ఇవే 2 స్థానాలు. ఎవరంటారు ఇది మాట? కొంతమంది అంటారు, ప్రపంచంలో రకరకాలు ఉంటారు కదా. ఇక మరి జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచం ఉంటుంది. మరి జాగ్రత్త ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు దాని సహాయంతో మనం ఏదో జ్ఞానాన్ని సాధిస్తాము. పడుకున్న తర్వాత ఈ శరీర పురుషుడు ఉంటారు కదా, శరీరమే పురుషుడు. ఈడ శరీరమే పురుషుడు. ఈ శరీర పురుషుడు లోపల మనం జాగ్రత్త అవస్థలో ఎట్లయితే ఆలోచించుకుంటూనే స్వప్నాలు చూస్తుంటామో, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త అవస్థ ఒకటి పోయి స్వప్నావస్థ ఒకటి ఉంటుంది. ఈ శరీరేంద్రియ సంఘాతం లోపల ఉండే చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యమే ఆ జాగ్రత్త అవస్థలో చూసినటువంటి విషయాలు ఉంటాయి కదా, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అయ్యేదో కళ్ళు మూసుకొని చూస్తుంటాడు. కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటాడు. ఇక మరి ఆ శరీరానికి కొంచెం అలుపు తీరిన తర్వాత ఇక మళ్ళీ లేస్తాడు. ఇక 2 స్థానాలు. ఇక బతికిన నాళ్ళు బస్తాము, చచ్చిన తర్వాత దీన్ని కట్టెలేసి తగలబెట్టిన తర్వాత ఇక భస్మీభూతస్య దేహస్య పునరాగతనం కుతః. ఇక దీన్ని కొంతమంది చార్వాకులు భస్మీభూతస్య దేహస్య పునరాగతనం కుతః. ఇక చనిపోయిన తర్వాత ఇంకో జన్మ అంటూ ఇంకో స్థానం అంటూ ఏమీ లేదు. ఇంతవరకే. ఎందుకంటే ఇవే మనకు ప్రత్యక్షం. ఎవరిని అడిగినా చెప్పారు, నీకు జాగ్రత్త అవస్థ ఉందా? ఉంది. స్వప్నావస్థ ఉందా? ఉంది. నీకు రాబోయే జన్మ ఉందంటే ఏమో తెలియదు. ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. సరే, ఇప్పుడు మీరు ఒకటేంటంటే మనకు జాగ్రత్త అవస్థలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు జ్యోతి అయింది కదా, ఇక్కడ శరీరమే జ్యోతి. ఇక్కడ ఇంకా శరీరమే జ్యోతి. ఈ జ్యోతిలో ఏదో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం స్వప్నాలు చూస్తుంటుంది. అది దాన్ని ఇదమిత్తంగా చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అగ్ని, ఇది వాక్కు అని ఇదమిత్తంగా చెప్పలేకపోయినా ఓ చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యం ఎట్లుంటుందని చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు నీ లోపల చైతన్యం ఎట్లుంటుందంటే ఏం చెప్తారు? ఏమైనా చెప్తారా? మీకు శరీరం ఉన్నదా అంటే ఉన్నదంటారు. మీకు మనస్సు ఉన్నదా అంటే ఉన్నదంటారు.
సరే నీ మనస్సు నీ శరీరాన్ని పక్కన పెట్టి మీరు ఎట్లా ఉన్నారంటే చెప్పలేదు. చెప్పలేరు. ఈ విధంగా ఇదమిత్తంగా సూర్యుడు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, అంటే ఈయన సూర్యుడు, ఈయన చంద్రుడు, ఇది అగ్ని, ఇది వాక్కు, ఇదంతా మనం బయటి జ్యోతుల గురించి చెప్పినట్టుగా ఇది ఇదమిత్తంగా చెప్పలేకపోయినా ఇదమిత్తంగా చెప్పలేకపోయినా ఎందుకంటే లోపల ఉంది కదా ఇది, అదేమో కళ్ళకు బయట ఉంది కాబట్టి వెళ్తూ చూస్తాం, ఇదేమో లోపల ఉంది కాబట్టి ఇదమిత్తంగా చెప్పలేకపోయినా అది శరీరమే ఒక ఆత్మ, దీంట్లో చైతన్యం ఏదో ఉంటుంది లోపల, అది పడుకొని ఏదో ఇంతకుముందు విన్నాయి, మాట్లాడినాయి, చూసినాయి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, రాజకీయాలకు సంబంధించినవి, చిన్నప్పటి నుండి ఆడుకున్నాయి, పాడుకున్నాయి, వృద్ధస్థావం మరి ఉంటుంది కదా, ఉంటాయి కదా, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణాసక్త, తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త అన్నట్టుగా ఇక ఆయా వయసును బట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు స్మరణ చేసుకుంటూ ఏదో స్వప్నాలు, స్మరణనే స్వప్నం అంటారు వాళ్ళు, ఆ స్వప్నంలో శరీరం అదే చూస్తుంటుంది, శరీరంలో జ్యోతి ఉంటుంది, అది శరీరం అన్ని సపరేట్గా ఏమి జ్యోతి, ఈ కార్యకరణ సంఘాతమే ఒక చైతన్యం, అదే పడుకొని చూస్తుంటుంది అంతే. ఇంకా మూడో స్థానం ఎక్కడుంది, పరలోకం స్థానం ఎక్కడున్నది అనేది చాలామంది అంటుంటారు. ఇది సహజంగా వచ్చే ప్రశ్న, సహజంగా వచ్చే ప్రశ్న ఇది. అందుకని ఈ విషయంలోనే తస్యవ ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవత, రెండు స్థానాలు ఉన్నది అనేది కరెక్టే, మీరు అంగీకరిస్తుంటారు, నేను అంగీకరిస్తున్నా, రెండే స్థానాలు. అయితే మీ స్థానాలు వేరు, మా స్థానాలు వేరు. మీరు ద్వే ఏవ స్థానే, స్థానాలు అన్నారు కదా, ఈ స్థానం అనే శబ్దం మీరు జాగ్రత్త స్వప్నాలు తీసుకుంటున్నారు, అది కరెక్టే, అది కానీ మీకు అది కరెక్టు. మాకేదంటే ఒకటి ఈ లోకం, ఒకటి రాబోయే లోకం, అంటే ఒకటి ఈ జన్మ, ఒకటి రాబోయే జన్మ, ఒకటి రాబోయే జన్మ, ఈ జన్మ ఒకటి, వచ్చే జన్మ ఒకటి, రాబోయే జన్మ ఒకటి. స్థానే భవతః, ఇదంచ పరలోక స్థానంతంటే ఈ జన్మంచ పరలోక జన్మంచ అని. ఇంకా ఎట చెప్పగలుగుతున్నారు మీరు పరలోకాన్ని? మీరు చూసి వచ్చారా? మేము జాగ్రత్తను చూస్తున్నాం ప్రత్యక్షంగా, స్వప్నాన్ని చూస్తున్నాం ప్రత్యక్షంగా, నువ్వు పరలోకం చూసి వచ్చావా? నువ్వు ఎట చెప్పగలుగుతున్నారు మీరు? అంటే ఆ విషయానికే వస్తున్నది వేదం, ఆ విషయానికే. నీకు పరలోకం అనేది నీకు చూపించాలి కదా, ఈ జన్మలోనే చూపించాలి కదా, అది ఇప్పుడే చూపించాలి కదా, పక్కా చూపిస్తూ ఉంటుంది అది, పక్కా అది కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటుంది. అందుకనే మరి ఇక్కడ ఒకటేమో ఈ జన్మ, ఒకటేమో రాబోయే జన్మ, మరి ఇంకొకటి ఏంటంటే సంధ్యం తృతీయగం స్వప్నస్థానం, మధ్యలో సంధ్య, సంధిలో ఉండేదాన్ని సంధ్య అంటారు, సంధిలో ఉండేదాన్ని సంధ్య అంటారు. సంధి దేనికి సంధి అంటే ఈ జన్మకు రాబోయే జన్మకు మధ్యలో ఉండేదాన్ని దాన్ని సంధి అంటారు. సంధిలో ఉంటుంది కాబట్టి సంధ్య అని పేరు వచ్చింది. సంధ్యం తృతీయగము స్వప్నస్థానం, అది మూడో స్థానం. ఒకటి ఈ జన్మ, ఈ స్థానం అంటే ఈ జన్మ, ఒకటి రాబోయే జన్మ వచ్చి ఇంకో స్థానం అంటే రాబోయే జన్మ, ఇంకొకటి మధ్యలో ఉండేది స్వప్న స్థానం అనేది జన్మ కాదు కానీ అదొక స్థానం, అదొక స్థానం. అది తృతీయగం అంటే మూడోది. మూడోది స్థానాలు మాత్రం రెండే, స్థానాలు మాత్రం రెండే, రాబోయే జన్మ. కానీ దీంట్లో ఉండేది ఏంటంటే స్వప్నం అనేది ఒక సంధ్యాస్థానం, సంధ్యలో అంటే ఈ జన్మకు రాబోయే జన్మకు మధ్యలో ఉండే సంధి, సంధి. తస్మిన్ సంధ్యే స్థానే తిష్టన్, ఆ స్వప్నంలో ఉండి ఉభయ స్థానే పశ్యతి, రెండు స్థానాలంటే ఈ జన్మ రాబోయే జన్మ రెండింటిని కూడా పశ్యతి చూస్తున్నాడు. ఆ వర్తమాన ప్రయోగం పశ్యతి, పశ్యతి పశ్యతః పశ్యంతి ఉంటారు కదా, ఈడనే మనం పశ్యామి అనుకోవాలి, మనం చూసుకుంటున్నాం, మనం చూసుకుంటున్నాం. ఈ లోకము అంటే ఈ లోకములకు సంబంధించినవి, రాబోయే లోకానికి సంబంధించినవి రెండు కూడా స్వప్నంలో మనం చూస్తున్నాం. మనమే కాదు, ప్రతి జీవి కూడా. ఇది మీ గురించి నా గురించి చెప్పలేదు, మొత్తం సృష్టిలో బ్రహ్మదేవుడే కానిగాక ఎవరైనా సరే స్వప్నం ఎవరుకుంటే వాళ్ళందరికీ స్వప్నాలు వస్తాయి కదా. అయితే తస్మిన్ సంధ్యే స్థానే తిష్టన్ ఏతే ఉభే పశ్యతి ఇదంచ పరలోక స్థానంచ.
సరేనయ్యా బాబు, ఇది ఎట్లా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇది? ఇప్పుడు ఈ లోకంలో అంటే స్వప్నంలో వాళ్ళు చూసినాయి, వీళ్ళు చూసినాయి, ఏదో చిన్నప్పటి నుండి పనులు చేసినాయి, ఇప్పుడు పనులు చేసినాయి, ఏమేమో స్వప్నాలు వస్తుంటాయి కనుక భార్య పిల్లలు ఊళ్ళు వాకిళ్ళు అవన్నీ మనకు వచ్చేది. కానీ పరలోక స్థానం అనేది మీరు ఎట్లా సిద్ధి చేయగలుగుతారు? పరలోక స్థానం అనేది అంటే చెప్తున్నాడు అనమాట. అథ యథాక్రమోయం పరలోక స్థానే భవతి. అథ యథాక్రమం అంటే క్రమం అనతిక్రమే యథాక్రమం అంటే పద్ధతి ప్రకారంగా పరలోక స్థానే భవతి అంటే ఈ జాగ్రత్త నుండి స్వప్నానికి వెళ్ళి స్వప్నం నుండి పరలోకానికి వెళ్తాం. జాగ్రత్త అంటే ఈ లోకం నుండి స్వప్నం సంధిస్థానానికి వెళ్ళి అక్కడి నుండి పరలోక స్థానే భవతి అంటే ఇక్కడ భవతి భవత వర్తమానం వాడండి, ఇక్కడ కూడా వర్తమానం వాడి పరలోక స్థానే భవతి. మరి పరలోక స్థానే భవతి అంటే మరి మనకు అట్లా అనుభవం లేదు కదా, దాన్ని ఎట్లా గుర్తించాలా? మనం ఉండే స్వప్నంలోనే కదా. స్వప్నంలో ఈ లోకము పరలోకం రెండు లోకాలు ఉన్నాయా? ఎట్లయితే జాగ్రత్తలో ఒకటే లోకం ఉందో అంటే మనకు ప్రపంచం కనబడుతుంది కదా, ఆ విధంగా స్వప్నంలో కూడా స్వప్న ప్రపంచం ఉంది. అదే ఉంది స్వప్నంలో స్వప్న ప్రపంచం ఉంది. ఇప్పుడు ఎట్లయితే బుద్ధిని ఆశ్రయించుకొని మన ప్రపంచాన్ని సృష్టించుకున్నామో, స్వప్నంలో కూడా బుద్ధిని ఆశ్రయించుకొని కొత్త బుద్ధిని, కొత్త ఇంద్రియాలను, కొత్త ప్రపంచాన్ని అంతా సృష్టించుకొని వేరే లోకంలో విహరిస్తున్నాం. ఇది అనుభవంలో ఉంది. కానీ జాగ్రత్త విషయాలని అక్కడ చూస్తున్నాం, కొన్ని కల్పనా విషయాలను చూసుకుంటున్నాం మనం. కానీ పరలోక స్థానాన్ని మీరు ఏ విధంగా మనం అంటే వచ్చే జన్మది ఇప్పుడే చూస్తున్నారు అంటున్నారు కదా, అది ఎట్లా దాన్ని మేము ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలా, ఎట్లా ప్రత్యక్షం చేసుకోవాలా మీరు అనే విషయాన్ని గురించి చర్చ వచ్చినప్పుడు తమ్ ఆక్రమ్య ఉభయాన్ పాప్మానః ఆనందాశ్చ పశ్యతి. తమ్ అంటే ఆ రాబోయే జన్మను, తమ్ అంటే ఆ రాబోయే జన్మము, ఆక్రమ్య మరి ఆక్రమ్య అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మరి క్రమ పద్ధతి ప్రకారంగా దానిని ఆక్రమ్య అంటే దురాక్రమణ ఆ విధంగా వస్తుంది. ఆక్రమణం అంటే ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక పొయ్యి ఉందనుకోండి, అమ్మగారి కూర చేయమని కొన్ని సామాన్లు ఇచ్చినాం అనుకోండి, ఆమె దాని మీద కడాయి మంట పెట్టుద్ది. మంట పెట్టిన తర్వాత పచ్చి నూనె పోస్తుంది. కొంచెం మంట మండంగానే ఒక వాసన వస్తుంది, కొంచెం వేడ. దాంట్లో ఆవాలు వేస్తే ఒక వాసన వస్తుంది, మళ్ళీ జీలకర్ర వేస్తే ఇంకొక వాసన వస్తుంది, దాంట్లో ఒట్టిమిరపకాయలు వేస్తే ఇంకొక వాసన వస్తుంది, మరి దాంట్లో కూరగాయలు వేస్తే ఇంకొక వాసన వస్తుంది, దాంట్లో మసాలా వేస్తే ఇంకొక వాసన మారుతూ ఉంటుంది కదా. మారుతూ ఉంటుంది కదా. ఆ విధంగా మనకు మరి మన విద్య మన కర్మ ఏమి పూర్వప్రజ్ఞ, ఈ మూడు కలిసి ఉంటాయి. మన విద్య మన విద్య అంటే ఇప్పుడు దుకాణాలు అమ్మే వాళ్ళు దుకాణాలు అమ్ముతుంటారు, అది వాళ్ళ విద్య. రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేసేవారు, వాళ్ళ విద్య. కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయలు చేసేవారు, వాళ్ళ విద్య. ఆ విధంగానే జీవులు కోటి కోసం కూటి అంటారు, కూటి కోసం కోటి అంటారు కదా. ఇవి కోటి అనేటివి అది వాళ్ళ విద్య, ఎవరి విద్యలు వాళ్ళవి. బతుకుదేరు విద్య అంటారు చూడు, ఆ విద్య. ఆ విద్యతోటి వాడు పని చేస్తాడుగా. విద్య లేకుండా పని చేస్తాడా? ఇప్పుడు బ్రాహ్మణుడు తీసుకొస్తా గణేశ పూజ చేయమంటే ఆయన రాకపోతే ఏం చేస్తాడు? ఆల్రెడీ ముందు నేర్చుకొని ఉండాలి విద్య నేర్చుకుని ఉంటే ముందు పుణ్యావాచనం ఎట్లా చేయాలా, గణపతి పూజ ఎట్లా చేయాలా, కలశ పూజ ఎట్లా చేయాలా, దంపతులకు మరి ఈ కంకణాలు ఎట్ట కట్టాలా, ఏమి సంకల్పం చెప్పాలా, దాన్ని ఏ విధంగా ఏం చేయాలి, దానికి అంత పద్ధతి ఉంటుంది కదా. గౌరీ కూర్చుని పెట్టేది పోయి దేవతల ఆవాహనం చేసేది ఒక్కొక్క పద్ధతి ప్రకారంగా ఉంటుంది కదా. ఆ విధంగా విద్య వేరు, కర్మ వేరు. విద్యనేవి నేర్చుకుంటారు, ఆ నేర్చుకున్న విద్యతోటి చేస్తాడు చూడు. ఇవి రెండు, విద్య కర్మ, ఈ రెండిటితోటి ఏమి పూర్వప్రజ్ఞ వస్తుంది. పూర్వ ప్రజ్ఞ అంటే ఈ రెండింటికి కలిపిన ఒక సంస్కారం.
ఈ రెండింటికి కలిపిన ఒక సంస్కారం. రెండు కలిసిన విద్య కర్మ రెండు కలిసిన తర్వాత సంస్కారం ఏర్పడుతుంది. అవును అవును. ఈ సంస్కారాన్ని తీసుకొని ఆక్రమ్య అంటే తాత్పర్యం ఏంటంటే మనము ఎన్నో జన్మలు ఎత్తుకుంటే ఈ జన్మకు వచ్చేసినాం. ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ జన్మలో ఒక కర్మను ఈ రోజు వరకు నీకేమో ప్రారంధం ఉందో ప్రారంధాన్ని ప్రారంధాన్ని అనుభవిస్తూ కొత్త కర్మ చేసావు కదా. అయితే మన కర్మలో కొంచెం కర్మ తగ్గింది. ఈరోజు కర్మ అనుభవించింది కదా, అది కొంచెం తగ్గింది. కొన్ని చేసింది కదా, అవి కలిసినాయి. అవి కలిసి నీకు క్రెడిట్ అయినాయి. అప్పుడు మీరు కొత్త నిన్నటి వాళ్ళు కాదు. ఎందుకంటే నిన్నటిది వెళ్ళిపోయింది, నిన్నటి కర్మ నిన్న అయిపోయింది. ఇక పుట్టిన నుండి ఇప్పటి దాకా మీరు ఏమేమి కర్మలు అనుభవించేసిండ్రు, అయిన తర్వాత కొత్త కర్మలు చేసిండ్రు. అవును అవును. పుట్టిన నుండి ఇప్పటిదాకా ఏమేమో మీరు ప్రారంభవశాత్తు కర్మలు అనుభవించిండ్రు. ఏదో కష్టాలు సుఖాలు, చదువుకోవడమో ఉద్యోగం చేయడమో, మళ్ళీ ఇక ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించేదో ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ అనుభవించుకుంటూ కొన్ని ప్రారంభ కర్మలు అనుభవించేసిండ్రు. ఇప్పుడు మీకు వయసు ఎంత? 56. మీరు 56. మరి 56 అంటే నాదేమో 64. అర్థమైందా? ఇప్పుడు 54 ఏళ్ళ నుండి కొంచెం ప్రారంభాన్ని 56 కదా, ఈ 56 ఏళ్ళ నుండి ఎంతో కర్మను కొంత ప్రారంభ కర్మను అనుభవించారు కదా. చదువుకోవడం ఒక ప్రారంభమే, ఉద్యోగం సంపాదించుకోవడం ప్రారంభమే, తిండి కోసం తిరగడం ప్రారంభమే. ఎన్నో ఇవన్నీ ప్రారంభాలు ఎట్లుంటుందో తెలియదు అనమాట. వర్షం పడ్డ నీళ్ళు ఎట్లా పోతాయో తెలియదు, ఎట్లా వంపుంటే అట్లా పోతుంది. ఆ విధంగా మన ప్రారంభం ఎట్లా పోతుందో తెలియదు, మన ప్రారంభం ఎట్లుంటే అట్లా పోతుంది అనమాట. అది ఈ ప్రారంభం అనుభవించుకుంటే ఈ మహానుభావుడు ఊరుకోడుగా. కింద పడ్డోని లేపనని లేపుతాడు, నడిచేవాడిని కాళ్ళ కింద కట్టెపెట్టి కింద నన్నబడేస్తాడు. రాజకీయాలు చేస్తున్నారుగా, ఎట్లుంటాయో అన్ని వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రకరకాలు సహాయం చేస్తాడు. మరి పడేసే దగ్గర పడేస్తారు, స్వభావం అన్నమాట. ఈ విధంగా కొన్ని కొత్త కర్మలు చేస్తున్నాడు కదా. ఈ ప్రారంభ కర్మ అనుభవించంగా మళ్ళీ కొత్త కర్మలు చేసినాయి, మళ్ళీ పోయిన జన్మ కర్మలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మిశ్రితమయ్యి అవన్నీ తీసుకొని మనం పరలోకానికి వెళ్తాం. మనం ఓకే అచ్చా. అంటే పరలోకం అంటే రాత్రిలో ఈ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు. ఈ స్వప్నంలోనే మళ్ళీ పరలోకం, స్వప్నానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరలోకం. అంటే కారణ శరీరంలోకి వెళ్ళాడా? కారణ శరీరం కాదు, కారణ శరీరం వేరు, స్వప్నమే ఇది. స్వప్నంలోనే పరలోకానికి. స్వప్నంలో పరలోకం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు దీన్ని సంధ్య అన్నారు కదా, సంధి స్థానంలో ఉంటారు అనుకో. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తున్నాడు ఆయన, ఒక మనిషి. అయితే ఈ ఊరుకు ఆ ఊరికి మధ్యలో 2 కిలోమీటర్లు ఉందనుకోండి. ఆ 2 కిలోమీటర్ల మధ్యలో సంధి ఉంది కదా, ఆ సంధిని ఊరంటారా? ఊరంటారా? ఆ విధంగానే ఈ స్వప్నాన్ని కూడా దీని స్థానం అన్నారు, సంధ్య అంటారు. దీన్ని సంధ్యా. ఓకే, జాగ్రత్త స్థానం కాదు ఇది. ఈ ఊరు నుండి ఆ ఊరికి బాయ్, ఇది ఊరు అది ఊరు అవుద్ది, మధ్యలో పొలిమేర ఊరు అవుద్దా? స్టార్టింగ్లో మంత్రంలో ఉభయలోకో సంచరితి అన్నాడు చూడండి, దాని అర్థం ఏంది? దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. ఉభయలోకో అనుసంచరతి అన్నాడు అంటే అప్పుడు అది వేరు. అక్కడ అది చనిపోయిన తర్వాత వచ్చే జన్మల గురించి అక్కడ చెప్పిండు. ఇప్పుడు వర్తమానం లోకాయన అడిగిండే కదా, ఇంకొక జన్మ లేదు, ఎక్కడిది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండే కదా ఉండేది, ఇంకా పరజన్మ ఎందుకు తీసుకొస్తున్నావు అంటే, పరమజన్మ నువ్వు ఎట్లా ఉన్నదని ఈయన అంటాడు. ఉన్నదాన్ని మీరు ఎట్లా చెప్తారనే దానికి చెప్తున్నాడు. ఓకే అచ్చా అచ్చా, పరలోక స్థానం. నువ్వు ఉండని ఎట్లా చెప్తున్నారంటే, స్వప్నానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వప్నం అనేది ఎట్లాంటిదంటే, ఈ ఊరు నుండి ఆ ఊరికి బయలుదేరినప్పుడు ఇంకా ఈ ఊరు నుండి బయలుదేరిండు, ఇంకా ఆ ఊరికి చేరుకోలే, మధ్యలో సంధి ఉంటుంది కదా, సంధ్య మధ్యలో పొలిమేర అంటారు కదా, ఆ పొలిమేరలో నిలబడితే ఈ ఊరు కొంచెం కనబడుతుంది, ఆ ఊరు కొంచెం కనబడుతుంది, 2 ఊర్లు కనబడతాయి కదా. ఆ విధంగానే మనం అక్కడికి పోయిన తర్వాత ముందు ఆ ఊరిని చూస్తాం, ఆ ఊరిని చూస్తాం. ఆ విధంగానే మన పరజన్మాల గురించి చెప్తున్నాడు అనమాట. మనం సంధిలో పడుకున్న తర్వాత సంధి స్థానంలో ఉండి ఈ జన్మలో అనుభవించిన ప్రారంభ కర్మలు పోను, కొత్త కర్మలు కొన్ని చేస్తావు కదా, ఈ కొత్త కర్మలతో పాటు శేషకర్మలు ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఏదో అవుతావు నువ్వు అక్కడ.
ఏదో అవుతావు అవుతావు. అవి అక్కడ పరిస్థితులన్నీ ఓ రకంగా ఉంటాయి. అప్పుడు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఎట్లున్నావో అట్లుండదు. ఈ భార్య ఉన్నట్టు భార్య ఉండదు, ఈ పిల్లలు ఉన్నట్టు ఈ పిల్లలు ఉండరు, ఈ సంసారం ఉన్నట్టు సంసారం ఉండదు, ఈ పరిస్థితులు ఉన్నట్టు ఈ పరిస్థితులు ఉండదు, ఈ ఆలోచన ఉన్నట్టు ఆ ఆలోచన ఉండదు. అంతా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఈ బుద్ధి ఎక్కడ ఎందుకు ఉంటుంది? కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త వ్యవహారాలు వస్తాయి, కొత్త కొత్త వ్యవహారం ఇది అట్లా ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ కలిసి అట్లా అయింది. అది కొత్త ప్రపంచం నిర్మాణం అయిపోయింది. అది ఆ ప్రపంచాన్ని కూడా బుద్ధే చేస్తుంది, మళ్ళా చూపిస్తుంది. బుద్ధే కదా, స్వప్నాన్ని చూసేది బుద్ధే, దీన్ని పరలోకాన్ని చూసేది కూడా బుద్ధే. మన బుద్ధి అంటే ఇప్పుడు మనమేగా, బుద్ధికి మనకు తేడా లేదు కదా. ఇప్పుడు మనమే చూస్తున్నాం అనమాట. మనం పరలోకంలో ఏ రోజుకి ఆ రోజు. నిన్నటి వచ్చిన స్వప్నం ఈరోజు రాదు, ఈరోజు వచ్చిన స్వప్నం రేపు రాదు, రేపటి స్వప్నం ఎల్లుండి రాదు. ఎట్లయితే నిన్నటి జాగ్రత్త ఈరోజు ఉండదు, ఈరోజు జాగ్రత్త రేపు ఉండదు, మారుతుంటుంది. కొత్త కొత్త ప్రపంచం. ఈరోజు సంతకం పెట్టినావు, రేపు సంతకం పెట్టినంటే నడుస్తుందా అక్కడ? నిన్న క్లాస్ చెప్పేసి ఈరోజు చెప్పారంటే నడుస్తుందా? నడుస్తుందా? ఏ రోజు జాగ్రత్త ఆ రోజే. నేను అన్నం తిన్న 3 పూట్ల ఈరోజు తిన్నంటే నడుస్తుందా? నిన్న పడుకొని నిద్రపోయి ఈరోజు నిద్రపోనంటే నడుస్తుందా? అది ఏది నడదు అన్నమాట. నిన్నటి ప్రపంచం వేరే, మళ్ళీ ఈరోజు ప్రపంచం ఎట్లా వేరో ఆ విధంగానే నిన్న మనం స్వప్నంలో చూసిన పరలోకం వేరే ఉంటుంది, ఈ లోకంలో చూడబోయే పరలోకం వేరే ఉంటుంది. ఎందుకంటే నిన్నటి కర్మకు ఈ రెండు కర్మకు తేడా వచ్చింది కదా. ఆ తేడాను బట్టి, ఆ తేడాను పట్టి మనకు పరలోకంలో ఏమై పుడతాము ఎట్లుంటాం అనేది మనకు స్పష్టంగా ఈ రోజుకు ఆ రోజు కనబడుతుంది అన్నమాట. అది ఆక్రమం ఆక్రమ్య అంటే విద్య కర్మ ఏమి మరి దాంతోపాటు ఏమి మరి సంస్కారం. విద్య అంటే దేవుడికి వచ్చిన విద్య వాడికి ఉన్నది కదా, బతుకుదేరు విద్య. దాంతో కర్మ చేస్తారు కదా, ఈ కర్మతోటి సంస్కారం ఏర్పడుతుంది కదా. ఇవన్నీ ఇన్నే ఉంటాయి. ఇక నీ దుకాణము, నీ రాజకీయము, నీ స్కూల్ ఇదంతా ఇన్నే ఉంటుంది. నీ కర్మ అంతా ఇన్నే ఉంటుంది. ఆ సంస్కారం వస్తుంది అక్కడికి. ఈ రెండు కలుపుకున్న సంస్కారం, విద్యా కర్మ కలుపుకున్న సంస్కారం వచ్చి నీకు ఏ జన్మ అనేది ఏ రోజుకి ఆ రోజు జన్మ కనబడుతుంది. రోజు కనబడాలని లేదు, మళ్ళీ ప్రతిరోజు కనబడాలని లేదు, అది సిద్ధాంతం ఏమి లేదు. కానీ కనబడుతుంది, ఎప్పుడో ఒకప్పుడు కనబడుతుంది. కాబట్టి నేను చనిపోయినప్పుడు ఏమవుతానో, నేను పుట్టను అంటే ఏమీ డౌట్ లేవు. నువ్వు ఏమై పుడతావో నువ్వు పరలోకంలో ఈ స్వప్నంలోకి వెళ్ళి స్వప్నంలో పరలోకాన్ని దర్శించి నువ్వు ఏడబుడతావో నీకే తెలిసిపోతుంది, దర్శించుకోవచ్చు అనమాట స్పష్టంగా. ఎవరు సందేహం ఉందా? లేదు. ఆక్రమం ఆక్రమ్య అంటే విద్య కర్మ రెండు ఏమి, తర్వాత సంస్కారం. ఆ విద్యా కర్మల వల్ల సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారాన్ని తీసుకొని ఆక్రమం ఆక్రమ్య ఉభయాన్ పాప్మాన ఆనందాశ్చ పశ్యతి. ఉభయాన్ పాప్మాన ఆనందాశ్చ ఉందా? ఆక్రమం ఉభయాన్ పాప్మాన ఆనందాశ్చ పశ్యతి. మరి పాప్మాన ఆనందాశ్చ అని బహువచనం చెప్పిండు అక్కడ. బహువచనం మరి పుణ్యపాపాలు ఉండే కదా. మరి మరి పాప్మానం అనొచ్చు కదా, ఆనందం అనొచ్చు కదా. మరి ఇది బహువచనం అది బహువచనం రెండు వాడిండు కదా. అదేంటంటే మన పుణ్యపాపాలు బోలెడు ఉంటాయి, ఒకటి ఉండదు కదా. దాని ఫలితాలు కూడా బోలెడు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? పాప్మన అంటే పాపఫలమైన దుఃఖాలు. ఆనందాశ్చ అంటే ఆనంద ఈ మరి పుణ్యకర్మలమైన సుఖం అన్నమాట. సుఖాలు జన్మ ఒకటే అయినా సుఖ దుఃఖాలు అనేకంగా ఉంటాయి కదా. మనకు జన్మ ఒకటే, ఇది ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం. సుఖ దుఃఖాలు ఒకటే రకంగా ఉంటాయి, అనేకంగా ఉంటాయి కదా. ఆ విధంగానే మనము రాత్రిపూట స్వప్నంలో మనము నిద్రపోయిన తర్వాత పరలోకంలో అంటే ఒక శరీరాన్ని ధరిస్తాం కదా. ఆ శరీరం పరలోక శరీరం అంటే రాబోయే జన్మ శరీరం. అది రాబోయే జన్మ శరీరం. అక్కడ పరిస్థితులన్నీ రాబోయే జన్మ పరిస్థితులు ఏవి. నువ్వేం చూస్తున్నావు అట్లే
ఏ రోజుకి ఆ రోజు మనం ఏదైతే కూర వండుతుంటే అది వేస్తే ఇది వేస్తే అది వేస్తే వాసనకు అంత కలర్ మారుతుంటుందో, మనం ఏ రోజు కర్మ ఆ రోజు కొంచెం ప్రారంభం అనుభవించి కొత్త కర్మలు చేస్తుంటారు కదా, కొత్త కర్మలు పాత సంస్కారాలు అన్నీ అనుభవించి విద్య ఈ కర్మ ఈ కలిపి ఆ సంస్కారాన్ని తీసుకొని మనం ఆ విధంగా తయారవుతాం. అదే మనది పరలోక జన్మ. సాక్షాత్ ఈ రోజు ఆ రోజు మనము స్వప్నంలో సాక్షాత్కరిస్తాం. ఇది మీకు సరిగా అర్థంగా అన్నట్టుంది. అర్థమైంది స్వామిజీ. అర్థమైందా? అయ్యో స్పష్టంగా అర్థంగా అన్నట్టయిందా? లేదు, స్పష్టంగా అర్థమైంది. స్వప్నంలోనే నా నెక్స్ట్ జన్మను చూపిస్తున్నది. చూపిస్తుంది, అది మీరే చూసేది. చూపించేది ఎందుక? ఇక చూపించేది లేదు. బుద్ధి ఇప్పుడు మీరు మర్చిపోయారు కదా, బుద్ధితో తాదాత్మ్యం పొందింది కదా, నేనెవరినో నేను మర్చిపోయా కదా, బుద్ధినే నేను అనుకుంటా కదా. ఇక మనమే చూస్తున్నాం ఇక మన జన్మేదో మనమే, ఇక మన కథ ఏదో మనమే చూసుకుంటాం. అయ్యే పూట కాపూట అంతే. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మనమే. అంత స్పష్టంగా కనబడుతుంది అక్కడ. నీ రాబోయే జన్మ స్పష్టంగా కనబడుతుంది. కానీ రోజు కనబడాలని సిద్ధాంతం లేదు. కనబడవచ్చు, కనబడకపోవచ్చు. అంటే ఒకవేళ కనబడ్డా తెల్లారి మర్చిపోవచ్చు. అవును. ఏది పరలోకం అంటే ఏది రాబోయే జన్మది, ఏది ఈ జన్మది అనేది మీకు మామూలు వాళ్ళకి ఏమో తెలుస్తుందా? స్వప్నం వచ్చింది, స్వప్నం చూసినామంటారు. రాబోయే జన్మ చూసినా ఈ జన్మ చూసినా అని వివేకం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఉండదు. ఎంతమంది? ఇప్పుడు స్వప్నంలో వచ్చే ప్రతీది కూడా రాబోయే జన్మకు సంబంధించి. ప్రతీది కాదు, కొన్ని అది ఏంటివో మళ్ళీ చెప్తుంది. బృహత్ అరణ్యం ఇది. బృహత్ అరణ్యం కాదు, బృహత్ ఆనందం. అదే ఆనందమే. స్పష్టత ఉంది కదా. మరి ఇంత స్పష్టత ఉపనిషత్తులో వేరే చోట ఉన్నదో నాకు తెలియదు, కానీ ఎంత స్పష్టంగా చెప్పింది. చాలా స్పష్టత, ప్రత్యక్షంగా ఉన్నది చూడండి. తమ్ ఆక్రమ్య అంటే మన విద్య కర్మలు. మరి దాని వెనుక ఈ సంస్కారాన్ని తీసుకొని, విద్యాకర్మల యొక్క సంస్కారాన్ని తీసుకొని మళ్ళీ పూర్వజన్మది ఈ జన్మ కర్మ అంతా కలుపుకొని మనం ఏమైతాయో అది అయ్యి ఉంటాం. పాప్మను ఆనందాశ్చ పశ్యతి సా ఎత్ర స్వపితి. స్వపితి అంటే స్వప్నం చూసేప్పుడు. స్వపితి అంటే ఏంది? జాగ్రత్త స్వప్నాన్ని స్వపితి. అస్య లోకస్య సర్వావతో మాత్రామపాదాయ. అస్య లోకస్య అంటే ఈ జాగ్రత్త లోకస్య అంటే ఈ జన్మకు సంబంధించిన లోకస్య సర్వ అవతో అంటే అవరక్షణే ధాతు. ఇది రక్షణే ధాతు. అవత అంటే ఈ రక్షణ నుండి, రక్షణ. ఏమి రక్షణ అంటే, ఇప్పుడు అవరక్షణ అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము భోక్త భోజ్యం రెండు. అవును. భోక్త మనమే భోజ్యం. కొందరికేమో మనము భోజ్యం. అవును, కరెక్టే. కొందరికి మనం భోజ్యం, కొందరిని మనం భోక్త. కొందరిని మనం తింటాం, కొందరికి పెడతాం. అవును, అర్థమైందా? అంతే, అది కరెక్టే. అయితే ఇక ఈ భోక్త అనేది నీ జన్మ కొద్దీ వస్తుంది. అది భోక్తృత్వం అంటే నీ భార్య, నీ కొడుకులు, నీ పిల్లలు, నీ ఆస్తు, నీ ఇల్లులు, నీ వాస్తులు, నీ పాస్తులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నువ్వేమేమి అనుభవిస్తున్నావు ఇక అన్నీ, ఇదంతా భోక్తగా ఉన్నావు. భోక్తతో పాటు భోజ్యం కూడా ఉన్నావు. వేరే వాళ్ళు నువ్వు తింటున్నావా? జీవస్య భోజన కదా. ఆ తినేవాళ్ళు ఎవరికి భోజ్యం అంటే 5 భోజ్యం. మనం 5 భోజ్యం. మిగతా వాళ్ళని గురించి శాస్త్రం చెప్పేది, కానీ 5 భోజ్యం. ఒకటేమో దేవరుణం, దేవతలకు సమర్పిస్తున్నాం కదా, అంటే వాళ్ళకి మనం భోజ్యం మనం తిన్నట్టుగా. ఇప్పుడు మన మీద ఖర్చు మనం సంపాదించింది తిన్నట్టు కదా వాళ్ళిగా. పెద్ద యజ్ఞగుండం పెట్టి నమ శివాయ స్వాహ, నమో రాణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, నిరుతయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఓ యమ, రుద్రము, నమకము, చమకము, రకరకాలు గాయత్రి యజ్ఞాలు. రే బాబురే, ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు. కోట్లు. మా యజ్ఞాలకైతే ఒక్కొక్క చోట 1,50,00,000 ఖర్చు. 1,800 యజ్ఞగుండాలు. ఒకటి కాదు, ఆ యజ్ఞగుండాలు కట్టడానికి 15 లారీల ఇటుక. 15 లారీల ఇటుక. అది కట్టడానికి కనీసం 6 ఎకరాలు పందిళ్ళు మామూలుగా. అవి కూడా తడికి పందిళ్ళు. అవి పోవాలి కదా, పొగ పోవాలి కదా. ఆ స్టేజీ 36 x 72 ఫీట్ల పొడుగు.
అమ్మా. ఎట్లుంటుంది అనుకున్నది ఓ ఏమో దానికి హంగామా. ఇప్పుడు మరి 1008 యజ్ఞం ఉండాలంటే 1008 ఇంటూ 4 దంపతులు వేసుకోరు మొత్తంగా 432 మంది 4032 మంది ఇద్దరు కదా 8000 వేసుకోవాలి కదా దంపతులు కదా వాళ్ళే 10,000 మంది అవుతారు. వాళ్ళే 10,000 మంది భక్తులు వచ్చేవాళ్ళు వీళ్ళుగా 40,000-50,000 మంది ఈజీగా అవుతారు. మళ్ళీ అంతమందికి భోజనాలా. దానికి నెయ్యి బెంగళూరులో తెప్పిస్తే 4 టన్నుల నెయ్యి పెట్టింది. ఎంత? 4 టన్నులు బెంగళూరులో తెప్పించేసినాం. అర్థమైందా? గవర్నమెంట్తో మాట్లాడి ఇదంతా మన సొత్తు దేవతలు తిన్నట్టేగా. అంతే దేవరుణం తిన్నట్టే కదా వాళ్ళకి భోజ్యం అయినాం కదా. ఇది అన్నమాట ఇది భోజ్యం. తర్వాత ఋషి రుణం. తర్వాత ఋషి రుణం. గురువుల దగ్గరికి పోయి వాళ్ళకి ఆశ్రమాలు కట్టియడం, వాళ్ళకు పీఠాలు తయారు చేయడం, వాళ్ళకు డబ్బులు ఇవ్వడము. ఏదో అంటే వాళ్ళకి డబ్బులతో ఏం పని ఉంటుంది కానీ తినడానికి తిండి, కట్టడానికి గుడ్డి. మీ సంసారాన్ని మీరు ఎట్లా సాగుతున్నారో, మీ సంసారానికి మీరు ఎట్లా భోజ్యమో గురువులకు కూడా అట్లా భోజ్యం. మీ సంసారం పైన మీ కొడుకులకు, బిడ్డలకు, మనవలకు, మనవరాళ్ళకి ఎట్లా అధికారం సొత్తుని ఎట్లా తింటున్నారో వాళ్ళు తినరు కానీ నువ్వు తీసుకుపోయి ఇవ్వాల్సి వస్తుంది గురువులు. ఎక్కడ అదే ఋషి రుణం కథ చెప్తున్నా. నువ్వు సంసారానికి నువ్వు ఎట్లా భోజ్యమో గురువులకు కూడా భోజ్యమే. లేకపోతే అది జ్ఞానం పట్టుకోదు. అది పెద్ద రుణం. అది ఇంక రుణం కథ ముందు వస్తుంది. మామూలు రుణం కాదు. ఇప్పుడు పిల్లల రుణమేమో ఒక జన్మకు సంబంధించింది. ఈ జ్ఞాన రుణం చాలా పెద్దది. ఎందుకంటే తీర్చుకోలేదు. ఆ రుణము ఎంతలా ఉంటుంది, ఎంత పొడుగుంటుంది అని ముందు వస్తుంది అన్నమాట. చాలా పెద్దది, పెద్ద సబ్జెక్ట్ కదా ఇది రుణం అంటే. ఈ రెండు, ఒకటేమో దేవ రుణం, ఒకటేమో ఋషి రుణం. ఒకటి ఋషి రుణం, ఇంకొకటి పితృ రుణం. తల్లిదండ్రులు కన్నందుకు మనం పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి. మనం పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మనం రుణం తీర్చాలి. ఇప్పుడు సంతానం తంతుం మా వ్యవచ్ఛేత్సి అని ఒక మంత్రం ఉంది. సంతాన తంతుం మా వ్యవచ్ఛేత్సి. ఆ సంతును తెగ్గొట్టకూడదంట. అది పెద్ద పాపం అంట. అది పాపం. నీకు అధికారం లేదు కదా. నువ్వు పుట్టావు కదా, ఎందుకు పుట్టావు మరి? నువ్వు పుట్టినందుకు ఇంకొని పుట్టియాల ఆ సంతాన తంతు. లేకపోతే సృష్టికి మరి మిగతా జీవులకు మోక్షం కలగాలంటే మానవుడికి పుట్టాలి కదా. ఇప్పుడు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు వీళ్ళన్నీ మరి వాళ్ళకు మోక్షం కలగాలంటే మానవుడై పుట్టే ఆత్మానాత్మ విచారణం, ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం ఇవి అంతా వాళ్ళు సంపాదించుకోవాలి కదా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మరి ఆ జీవులు ఏం కావాలా? వాడికి వాడు పుట్టాలి కదా. మరి వాడు ఎట్టొస్తాడు? వాడికి జన్మ ఎట్లా వస్తుంది? రాదు కదా. మరి అది పాపమే కదా అది. వాడికి మోక్షానికి ప్రతిబంధకు నువ్వే అయినా కదా పెళ్లి చేసుకోక. కరెక్ట్ కానీ పెళ్లి చేసుకో. అర్థమైందా? అందుకనే మరి వేరే వాళ్ళు మరి ఎట్లా తరించాలి? తరించాది ఎట్లా? నువ్వు పెళ్లి చేసుకోలేదు అనుకో, మరి వాడి జీవుడు ఏం కావాలి? మరి అందరు పెళ్ళి చేసుకోలేదు అనుకో, ఇక మరి మిగతా జీవుల కథ ఏంది? మోక్షం అనేది ఒక మానవ జన్మకే కదా. అందుకే పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మళ్ళీ పితృకార్యాలు ఉంటాయి కదా, కొన్ని పితృకార్యాలు, పితృదేవతలను కోసం ఏదో వాళ్ళ పేరు మీద వస్త్రదానాలు, అన్నదానాలు, సంవత్సరం తద్దినాలు పెట్టడాలు. ఇక తద్దినం అంటే నాకు తెలీదు. ఆయన సచ్చి వెళ్ళిపోయింది. ఆడే తినడో నాకైతే ఆ విషయం తెలియదు. ఇప్పుడు తినడానికి 5 ఉండాలి కదా. ఇక అది వారు నాకు అంత అనుభవం లేని మాట. కానీ అది వాడు వెళ్ళేవా లేనే లేడు. ఆ లోకంలో పుడతాడు. ఆ లోకం ఎట్లా పోతుంది? ఆ లోకం పోతే మరి ఈ లోకంలో కూడా వాడెవరో మన పేరు మీద అన్నం పెట్టారు అనుకో, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, కింద వండి వాళ్ళని అక్కడ నైవేద్యం పెట్టారు అనుకో, నా కడుపు నీడని ఇంతే. స్వామి రాలేకున్నాడు, ఇక్కడే నైవేద్యం పెడతామని ఆడబెడితే ఈడ కడుపు నిండింది అనుకో, ఇక వాళ్ళకు కూడా నిండుద్ది అనుకోవచ్చు. నాకు తెలిసి మాట్లాడుతున్నాను నేను అనను. మరి నాకు అట్లా అనుమాన ప్రమాణం అనమాట. ఎందుకంటే దీనికి సంబంధించిన వ్యవహారం ముందు ఉంటుంది ఇంకా. ఎందుకంటే వీడు వెళ్ళిపోయా, వీడి కర్మం తీసుకొని ఏదో లోకానికి వెళ్ళిపోయా. ఇక వాడి పేరు మీద వీడు పుణ్యం చేస్తే వీడికి రావచ్చు.
ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పేరు మీద ఏదో వాళ్ళ పేరు పెట్టేవారు కానీ అన్నం పెడితే ఆ పుణ్యం వీడికి రావాలి. అన్నం పెట్టియడము, స్కూళ్ళు కట్టియడము, పాఠశాలలు కట్టియడము, ఊర్లు కట్టియడం, వాళ్ళ శక్తి కొద్దీ భక్తి కొద్దీ ఎంత కట్టించినా కానీ అది ఇక మరి అది పితృరుణం అంటారు. అది మామూలుగా సంతానం గణనం కింద లెక్కనే, కానీ ఇక మరి మిగతాది కూడా ఉందేమో అది. ఎందుకంటే నేను పౌరాణికుని కాదు, నాకు ఆ విషయం సరిగ్గా తెలీదు. నాకు తోచింది నేను చెప్తున్నా. అర్థమైందా? అయితే కాబట్టి మరి ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకటేమో మనం ముగ్గురికి భోజ్యమైనం, ఒకరేమో దేవతలకు, ఒకటేమో ఋషులకు, ఒకటేమో పితృలకు, 3 భోజ్యమైన పితృలు అంటే తల్లిదండ్రులు. ఇంకా వాళ్ళు బతికుండగా వాళ్ళు శుభ్రంగా చూసుకున్నాం అనుకో, అది పితృణం తీరిపోయినట్టే. సచ్చిన తర్వాత కాదు, బతికుండగానే మాతృదేవోభవ పితృదేవోభవ అంటే సచ్చిన తర్వాత సమాధులు కట్టడం అని నేనైతే అనుకోను. వాళ్ళు బతికుండగానే శుభ్రంగా వాళ్ళని దేవతల మాదిరిగా వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగకుండా వాళ్ళు చాలా చక్కగా చూసుకొని, అరే నా కొడుకు నన్ను మంచిగా చూసుకున్నాడు, వీడికి దైవ అనుగ్రహం కలగాల, వీడికి గురువు అనుగ్రహం కలగాల, వీడికి ఏది అనుకుంటే మోక్షం కలగాలని వాళ్ళు అనుకుంటుంది వచ్చింది అనుకో, అప్పుడు పితృరుణం తీరినట్టు. అర్థమైందా? ఈడ తద్దినం పెడితే ఆడికెట్టబోద్ది నాకు అర్థం కాదు. ఆడంత పెద్ద ఒంటింట్లో ఏంటి నా కడుపుకు రావాలిగా, నా కడుపుకు రావాలి కదా. ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా అనిపిస్తుంది నాకు. ఉంటే ఉండొచ్చు, మరి నాకు కూడా తెలియదు అది. ఒక వ్యవస్థను కాపాడుకోవడానికి పెట్టిన వ్యవస్థ అది ఉండొచ్చు. అది దానికి నేను వ్యతిరేకిని కనుక నాది నేను చెప్తున్నాను. వ్యవస్థను కాపాడాలి. అయితే అది అన్నమాట పితృణం అంటే పితృలకు అంటే తల్లిదండ్రులకు మనం భోజ్యం, తల్లిదండ్రులకు మనము భోజ్యం అంటే మనకు మన సొత్తు తల్లిదండ్రులు తినే అధికారం ఉంది. మనం కట్టిన ఇంట్లో ఉండొచ్చు, మనం తీసుకున్న కారులో తిరగచ్చు, మన దగ్గర గుడ్డలు తీసుకోవచ్చు, వస్త్రాలు తీసుకోవచ్చు, మందులు తీసుకోవచ్చు, అలా హాయిగా మొత్తం ఇంకా మీ సంతానం పైన ఎట్లా అధికారం ఉంటుందో, భార్య పిల్లలకి ఎట్లా అధికారం ఉందో తల్లిదండ్రులకు కూడా అదే అధికారం ఉంది. వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా భోజ్యం దీన్ని అటు దైవం భోజ్యమే, దైవానికి భోజ్యున్నే, ఇటు ఋషికి భోజ్యున్నే, ఇటు తల్లిదండ్రులకు భోజ్యున్నే, అటు పెళ్ళాం పిల్లలకు కూడా భోజ్యున్నే. సరే పిల్లలకు భోజ్యం అన్నారు. అది భోజ్యం వాళ్ళు ఏదో జన్మలో తిన్నావు, ఇప్పుడు వాళ్ళకి పెడుతున్నావు, అంతే. అది రుణానుబంధం అంటారు కానీ, అది రుణానుబంధం అన్నారు కానీ భోజ్యం అనడానికి లేదు. అది అర్థమైందా? అక్కడ అన్నాడు కదా శంకరుడు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాల. అంతే. ఎవరికైనా అప్పు చేసి చచ్చిపోయి ఉంటే బిడ్డలు అయిపోతారు. ఎవరికన్నా ఇచ్చి చచ్చిపోయినాం అనుకో, నీకు తీరలేదు అనుకో, వాడు అయ్యో పలానా ఆయన చచ్చిపోయిండు నేను ఇయ్యలేకపోయినా అంటే వాళ్ళు కొడుకై పుట్టి తేరుస్తారేమో, ఉంటే ఉండొచ్చు. కర్మ సిద్ధాంతం ఇది. అదే అన్నమాట. ఒకటేమో దేవరుణము, ఒకటేమో ఋషి రుణము, ఒకటేమో పితృరుణము, తర్వాత ఇంకొకటి మనుష్య రుణం, ఇంకొకటి మనుష్య రుణం. మనుష్యులకు కూడా భోజ్యం అన్నమాట. ఎట్లా మనుష్యులకు కూడా భోజ్యం అంటే, ఇప్పుడు మన దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు, మనం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ ధర్మం ఉంటుంది కదా, ధర్మే తిష్టం ధర్మాదంతురో యం ధర్మో నవేద యస్య ధర్మ శరీరమే ఆ ధర్మాదంతురో యమయత్తేషత ఆత్మ అంతర్యామి అమృత అని ధర్మదేవత అన్నట్టు ఉంటుంది మన లోపటనే. అన్ని దేవతల ఆ ధర్మం చెప్తుంటుంది, నువ్వు ఇయ్యాలని చెప్తుంటుంది. ఇయ్యకపోయినవా అది ఇయ్యాలని చెప్పడమే భోజ్యం. అక్కడ నీకు లోపల అంతరాత్మ చెప్తుంది కదా, నీ దగ్గర ఉంది సరిపడా, నువ్వు ఇయ్యగలుగుతావు. వస్త్రం ఇవ్వాలనుకుంటే వస్త్రం అన్నం పెట్టాలనుకుంటా అన్నం పెట్టు, వాళ్ళకి స్కూల్ కట్టియాలంటే స్కూల్ కట్టి, ఇల్లు కట్టియాలంటే కట్టి. ఇల్లు కట్టిస్తారు కదా, ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు కొట్టేసి తలా ఇల్లు కట్టిస్తూ ఉన్నారు, ఏదేదో చేస్తున్నారు కదా. ఎందుకంటే నీ సొత్తు ఉంది కదా, నీ సొత్తు మిగతా వాళ్ళకు కూడా భోజ్యమే అన్నమాట, నీకంటే తక్కువ వాళ్ళకు. అవునండి, అది కూడా మనుష్య భోజ్యం. ఇది మూడోది. నాలుగోది ఇది. మామూలుగా 3 చెప్తారు, కానీ దీంట్లో 4 చెప్పిండు. దీంట్లో నీకు మొదటి అధ్యాయంలో వస్తుంది ఈ విషయము. మొదటి అధ్యాయంలో స్పష్టంగా వస్తుంది ఈ విషయాన్ని గురించి. ఇది మిగతా వాళ్ళకు, మనకంటే తక్కువ వాళ్ళకు, అవసరం ఉన్న వాళ్ళకు, మనకు మిగతాది ఉంటుంది కదా, మిగతాది ఉంటుంది కదా, అది మనం పంచిపెట్టాలన్నమాట. అది మనం పంచాలి. కుదరదు. మా గురువుగారు చెప్పేది, ఇద్దరు అన్నదమ్ములు అయితే ఒక ఆయన పూర్వజన్మ కొద్దీ కొంచెం ఆస్తులు పాస్తులు బాగున్నాయి.
ఆయన తమ్ముడు ఉండు కదా, వాడి కర్మ కొద్ది ఏరుపడ్డాడు కానీ ఏమో సరిగా సంసారం నడవకపోయేది. అయితే వాళ్ళ అన్న దగ్గర అప్పు తీసుకునేవాడు, వెండి నాణ్యాలు. ఆ కాలంలో వెండి నాణ్యాలు అప్పు తీసుకొని వడ్డీకి ఇచ్చేవాడు, వడ్డీకి ఇచ్చేవాడు. వడ్డీ తాను తిని ఏదో ఈయన దగ్గర 10 పైసలు అట్టు ఇచ్చేది. ఎంత? 10%. ఆయన తీసుకునేది 200%. ఎంతో పర్సెంటేజ్ నాకు తెలియదు కానీ మొత్తం మీద బయట ఎక్కువ తీసుకునేది, తక్కువ ఈయనకి ఇచ్చేవాడు. ఇవ్వకపోతే కూడా బాగుండదు కదా, ఆత్మ ఒప్పుకోదు కదా. ఇంకా వాళ్ళ పిల్లలు భార్య వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, 4 రాకమంటారు. కానీ ఆ విధంగా ఈయన దగ్గర కొంచెం డబ్బు తీసుకుపోయేది, ఏదో వడ్డీలకు ఇచ్చుకునేది, ఈయనకి ఇచ్చేది, ఈయనకి ఇచ్చి సంసారం నడుపుకునేది అనమాట. అయితే నడిపితే ఈయన కొంచెం పిసినారోడు ఉండే కొడుకు, తమ్ముడు తన పిసినారోడు ఉండేవాడు. పైసా లెక్క అందరి గుణం ఒక తీరు ఉండదు కదా, అందరి గుణము ఒక తీరు ఉండదు కదా. ఒక తీరు ఉండదని ఎందుకు ఉండదంటే, ఇద్దరు అన్నదమ్ములు ఒక బేగం బజార్లో కలిసిండ్రు. ఆ బేగం బజార్లో కూడా నెయ్యి దుకాణం దగ్గర కలిసిండ్రు. వీడొక ఊరు వాడొక ఊరు ఉన్నారు. అరే ఏంట్రా ఎందుకు వచ్చినారా అన్నాడు. నేను నెయ్యి కోసం వచ్చినంటే, నేను కూడా నెయ్యి కోసం వచ్చినా, ఇప్పుడు ఒక్కొక్క కేజీ అంటే రేట్ అవుతుంది, 2 కేజీలు అంటే కొంచెం రేటు తగ్గుద్ది, హోల్సేల్లో కొందాము, నువ్వు 1 కేజీ నేను కొన్ని కొడితే ఆ కేజీ 2 కేజీల పైన 10 రూపాయలు 20 రూపాయలు తగ్గేమంటే తగ్గిస్తారు కదా, ఇది బాగుంటుంది అన్నారు. అది ఇదేదో బాగున్నది అనుకొని ఇద్దరు కలిసి 1 కేజీ కొన్నారు. కొనిన తర్వాత ఒక 6 సంవత్సరాలకు అనుకోకుండా ఆ బేగం బజార్లో కలిసిండు మళ్ళీ వీరోకు 6 ఉండే. బాగా ఎక్కడొచ్చినావు అంటే, నేను పప్పులకు వచ్చిన వేరే పని మీద, నువ్వేందుకు వచ్చినావు, నెయ్యికి వచ్చినట్టు. నెయ్యి అప్పుడే అయిపోయినాదిరా అన్నాడు. 6 ఏళ్ల తర్వాత కేజీ కొనుక్కపోయింది, కేజీ అప్పుడే అయిపోయినాదిరా అన్నాడు. అంటే అయిపోయింది అన్నాడు. అదేంద్రా అయిపోయేది, మీరు ఎట్లా తింటున్నారు అన్నారు. మీరు ఎట్లా తింటున్నారంటే, ఓ సూది ఉంటుంది కదా అన్నం తినేప్పుడు, ఆ సూది ఇట్లా ముంచి ఇట్లా ఇదిలించుకునేది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సూది ముంచడం, ఇదిలించుకోవడం. మేము 15 మంది 20 మంది ఉమ్మడి కుటుంబాలు కదా అప్పట్లో. ఈ సంవత్సరానికి 6 ఏళ్ళకి సరిపోయింది మాకు అక్కడికి. అంటే చూస్తా దుబారగా అడిగిరా నీకు, 6 ఏళ్ళకే కేజీ అయిపోతుందిరా అంటే మీరు ఎట్లా వాడండి అన్నాడు. మేము అన్నం తినే ముందు ఆ డబ్బా మూత తీయడము, వాసన చూడడం, మూత పెట్టడం. ఇది ఒక సామెత కోసం చెప్పిన కథ కావచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇక దాంట్లో వీళ్ళ అన్నదమ్ములలో ఒకటి పీసినారు, వాడు కొంచెం ఆ డబ్బులు తీసుకుపోయి జాగ్రత్తగా లెక్క పెట్టి ఇచ్చేది, 1 పైసా ఎక్కువ ఇచ్చేవాడు కాడు, ఇంట్లో కూడా జాగ్రత్తగా అట్లా ఉంటారు కదా. అయితే అన్నకు ఆరోగ్యం బాగాలేకుండా వస్తే వచ్చిండనమాట. అన్న తెలిసిందన్నమాట. తెలిస్తే మరి ఆ అన్న దగ్గర అప్పు తీసుకొచ్చాను కదా, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కొడుకులు మంచోళ్ళు గారు, వడ్డీ ఎక్కువ అడిగితే ఎట్లా, గవిక్కిన వడ్డీ ఎక్కువ అడిగింది అనుకో, పక్కోళ్ళకి ఇచ్చినంత మాకేయండి అని గొడవ పడితే ఎట్లా, బతికుండగానే ఆ డబ్బులు ఆ వడ్డీ చేతలు పెట్టేసేస్తే ఆ వడ్డీ డబ్బులు ఎక్కువ అడుగుతారు కదా వాళ్ళ, ఆ వడ్డీ డబ్బులు మిగులుతాయని ఈయన ఏం చేసిందంటే ఒక మూట కట్టుకొని గబగబా, ఆయనేమో పాపం చేతులు బిగించుకుపోయినాయి, ఇట్లా పోయే టైంకి వచ్చింది బిగించుకొచ్చింది, లాగుతూ ఉన్నాడు అనమాట. లాగుతూ ఉంటే ఆ లాగుడుకు కొంచెం స్పృహ వచ్చింది, ఆ చేతలు పెట్టేసింది అనమాట. ఏంట్రా నువ్వు చేసేది అన్నాడు. అయ్యో నీ దగ్గర మరి అది డబ్బులు తీసుకెళ్ళే కదా, వెండి నాణేలు నీకు ఇవ్వాలి కదా, నువ్వు బతికుండగానే నీ చేతిలే పెట్టిపోదామని వచ్చిన అన్నాడు. అరే తొందర ఏముందిరా, నేను ఎక్కడికి పోతారా, నేను పోయిన చోటికి నువ్వు వస్తావు కదా, ఆడికి బట్టరా అన్నాడు. ఆడికి బట్టరా, తొందర ఏముంది, నేను పోయిన చోటు నువ్వు వరద వస్తావు కదా, ఆడికి బట్టరా అన్నాడు. ఆడికి బట్టరా అంటే వీడికి ఏం అర్థం కాలే, ఇంకో లోకం ఉన్నది, అక్కడికి వెళ్ళాలని తెలియదు, ఇప్పుడు ఇదే జీవితం అనుకుంటా అతను. ఈ మాట అనేప్పటికీ వాడు బుర్ర తిరిగిపోయింది. అరే నేను ఇంత పిసినారితనం చేసి ఇంత మిగిలిచ్చి లెక్కలు కట్టుకుంటుంటే మా అన్న మాట ఏంది, అంతా వదిలిపెట్టిపోయేదిగా, అంతా ఆ లోకానికి 1 రూపాయి కూడా రాదు కదా. అరే అక్కడ తీసుకురా అంటుండంటే తీసుకురాలేవని కదా, నేను తీసుకుపోను కదా, నువ్వు కూడా తీసుకుపోవని కదా దాని తాత్పర్యం అని. అప్పటి నుండి ఆయన దాన ధర్మాలు మొదలుపెట్టిండట. జ్ఞానోదయం కలిగిందనమాట. ఇది మనుష్యుడు మనం తినంగా మిగిలి ఉంటుంది కదా, మన భార్య పిల్లలు వాళ్ళకి వియంగా కూడా అందరికి కొంచెంమంది డబ్బు ఎక్కువ ఉంటుంది కదా, ఆ డబ్బు ఎక్కువ ఉన్నది పంచి పెడితే మంచిది. మనుష్యుడు నీకు ఎందుకు ఇచ్చిండు డబ్బులు ఎక్కువ, నువ్వు పంచిపెట్టగలవు, పంచిపెట్టమని.
మనుష్య రుణం అంట. తర్వాత పశు రుణం ఉంటుంది, ఇది ఐదోది అన్నమాట. దీన్ని ఏమంటారు? పశు రుణం. పశువులు అంటే మనల్ని ఆశ్రయించుకొని కుక్కలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, ఈ కుందేళ్ళు ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మన అందుబాటులో ఉండేవాటికి మనం పెట్టాలి. మన అందుబాటులో ఉండేవాటికి మనం పెట్టాలన్నమాట. లేకపోతే ఇక మనమైతే ఇక ఇంట్లోకి చీమలు వస్తే చంపేస్తాం వాటిని. ఘోరం అన్నమాట. ఇక సరే అవసరానికి కొన్ని తప్పే అనుకో, కానీ బయట వాడికన్నా పొయ్యాలి కదా, కొంచెము పొయ్యాలి. అది కూడా మనకు బాకీ అన్నమాట. పశు రుణం అంటారు దాన్ని. పశు రుణం అంటే పశి పక్షి క్రిమి కీటక సమస్తం, ఆ రుణం కూడా. ఇవన్నీ మరి సర్వ అవత అవరక్షణే. వాటిని అన్నిటిని రక్షించినావు కదా నువ్వు, వాటిని అన్నిటినీ రక్షించిన కదా. ఆ రక్షించిన పుణ్యాన్ని తీసుకొని పోతున్నావు. జాగ్రత్త అవస్థలో ఇవన్నీ చేసి మరి రాత్రి పండుకొని స్వప్నం పోయినప్పుడు ఆ కర్మఫలం నిన్ను వదిలిపెడుతుంది. అది ఆ కర్మ నీ ఎంబడి వచ్చేస్తుంది. నీ ఎంబడి వచ్చే సర్వావతో మాత్రం అంటే ఏంటంటే ఆ సంస్కారం. మాత్రం అంటే ఏంది? సంస్కారం అన్నమాట. ఆ సంస్కారం ఏదైతే నువ్వు గురు రుణం తీర్చుకున్నావో, దేవ రుణం తీర్చుకున్నావో, తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నావో, మనుషుల రుణం తీసుకున్నావో, ఈ జంతువుల రుణం తీర్చుకున్నావో, ఈ రుణ పుణ్యం ఉన్నది కదా, అది నీకు ఈ స్వప్నంలో పరలోకం ఉంటుంది కదా, పరలోకంలో నువ్వు ఏమైపుడతావు అనేది ఆ జన్మ వస్తుంది అన్నమాట. ప్రత్యక్షంగా కనబడుతుంది. సర్వావతో మాత్రం ఈ ఐదిటి యొక్క సంస్కారాన్ని తీసుకొని ఇక్కడే ఉంటాయి. మాత్రం అపాదాయ స్వయం విహత్య. హత్య అంటే తెలుసా? చంపడం. విహత్య అంటే ఇంకా బాగానే చంపడం. విశేషణ విచిత్రంగా చంపడం. మరి శరీరాన్ని కింద పడేస్తాం కదా, మనమే హత్య చేస్తాం కదా, అచేతనం చేస్తాం కదా. అది ఎవరో కదా, మనల్ని మనమే హత్య చేస్తాం రోజు పొద్దున్నే ఎందుకు స్నానం చేస్తావు? మరి హత్య చేసిన శవం అయింది కదా ఇది. స్వయం తనకు తాను విహత్య చంపుకుంటున్నాడు. అంతే కదా. మరి నువ్వు కూర్చోండి, శరీరం అదే పడబెడతావు, నువ్వు వండ పెడతావా? నేను ఓన్లీ మంచం మీద పడుకోబెడతా అంతే. దాన్నే పడుకోబెట్టే చంపుతావు కదా, అచేతనం చేసేస్తావు కదా. పడుకోబెట్టి నువ్వే స్వయంగా నీ శరీరాన్ని నువ్వు చంపుకొని నీ శరీరాన్ని చంపి దీంట్లో ఏముంటుంది? గాలి తప్ప ఏమైనా ఉంటుంది? అయ్యా ఆ గాలి కూడా ఎందుకు ఉంచుడో చెప్తా. ఎందుకంటే మరి ముక్కు దగ్గర గాలి లేకపోతే తీసుకుపోయి తగలబెట్టేస్తే అందుకే తగలబెట్టగలడని ఏదో భగవంతుడు ఆ గాలిని పెట్టేసి అది ఇట్లా ఎవరైనా తీసుకుపోయి చంపేయగలరని వాళ్ళే. అది ఇది ముందు చెప్తలే. స్వయం విహత్యాయ స్వయం నిర్మాయ స్వేన భాష. ఇక్కడనేమో సూర్య భాష ఉన్నది, చంద్ర భాష ఉన్నది, ఇవన్నీ రకరకాల జ్యోతులు ఉన్నాయి కదా. అప్పుడు అక్కడ మనమే జ్యోతి, మనమే జ్యోతి. ఎందుకంటే బుద్ధికి మనమే కదా జ్యోతి. స్వేన భాష స్వేన భాష అంటే అక్కడ ఉన్న ప్రపంచం ఎంత ఉందో అంత నీదే. అవును, అక్కడ ఉన్న ప్రపంచం ఎంత ఉందో నీదే. మళ్ళీ ఆ ప్రపంచాన్ని చూసేది కూడా నువ్వే. స్వేన జ్యోతిషాది, స్వేన భాష, స్వేన జ్యోతిష. ఈ విధంగా అక్కడ ప్రపంచాన్ని నిర్మాణం చేసుకొని తానే అట్లయి తానే దృశ్యము, తానే దృక్కు. ఇక్కడ అక్కడ స్వేన భాష అంటే తానే దృశ్యమయ్యి, స్వేన జ్యోతిష అంటే తానే దృక్కయ్యి. చూడు, వాడే జ్యోతి, వాడే దృశ్యమై. స్వేన భాష స్వేన జ్యోతిష. స్వేన భాష అంటే తానే దృక్కయి. అక్కడ ఏమేం కనబడుతున్నాయో అంతా బయట నుండి ఏమన్నా ఇచ్చి తయారు చేసినవా? లేదు. ఈ కిటికీలు, దర్వాజలు, ఇండ్లు, వాకిళ్ళు, ముక్కులు, కళ్ళు, చేతులు, కాళ్ళు, అక్కడ బాడీ ఏమన్నా వేరే పాటలు ఏం తీసుకొచ్చి పెట్టినారా? ఇప్పుడు ఈ శరీరం బాడీ అంటే మీ అమ్మనాయన తయారు చేసారు అనుకోండి, ఏదో సహకరించింది కదా.
ఏదో సహకరించారు కదా, సహకరించుకుంటే ఆటోమేటిక్గా నన్ను తీసుకొచ్చారు. ఇదేమి సహకారం కూడా లేదు, ఎవరు సహకారం లేదు, నీకు నువ్వే, అంతే నీకు అంతే. స్వయం భాష స్వయం నిర్మాయ. బాబోయ్, తాను నిర్మించి తానే దృశ్యమై తానే దృక్కై. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తకు వస్తే కూడా జాగ్రత్తలో దృక్మనమే దృశ్యం మనమే చెప్పడం కోసం చెప్తున్నాడు. సేన భాష సేన జ్యోతిష ప్రస్వపితి. ప్రస్వపితి అంటే స్వప్నాలు చూస్తాడు. ప్రస్వపితి స్వపితి అంటే స్వప్నాలు చూడడం. ప్రస్వపితి అంటే జాగ్రత్త అవస్థలో ఏ విధంగా స్పష్టంగా చూస్తున్నావో అక్కడ కూడా అట్లే చూస్తున్నావు. ఏమి అట్లా అన్నమాట. అయితే మనకు అక్కడ మనకు స్వప్నావస్థలో స్వప్నానికి వెళ్ళిన తర్వాత సంధిస్థానం కదా, సంధిస్థానంలో సహజంగా ఈ జన్మలో ఉండేటివన్నీ అందరికీ కనబడతాయి. ఈ జన్మకు సంబంధించిన ఈ భార్య పిల్లలు భర్త ఏమేమో ఇవన్నీ అన్నీ కనబడతాయి. ఈ ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ మామూలు కనబడతాయి. ఇవి సహజం అన్నమాట. ఇది ఈ విషయంలో మనకు సందేహం ఏమీ లేదు. కానీ పరలోక సందేహాన్ని తీర్చిండు. పరలోకం నీకు ఎట్లొస్తుంది అంటే, నువ్వు ఈ 5 రుణాలు తీర్చుకొని నువ్వు చేస్తావు కదా, ఆ తర్వాత ఈ జన్మలో అనుభవించింది పోని మళ్ళీ కొత్త కర్మలన్నీ కలుపుకొని ఏమైతావో అది రోజు కనబడాలని లేదు. కానీ ఈ స్వప్నమేమో ఈ జన్మకు సంబంధించింది రోజు కనబడవచ్చు. కానీ ఆ జన్మది మాత్రము కనబడుతుంది కూడా. అది కనబడితే దాని మీద దృష్టి పెట్టాం కానీ కనబడుతుంది అని చెప్తాం. తప్పకుండా కనబడుతుంది అంట. ఇప్పుడు నా లైఫ్లో నాకు ఇప్పుడు 45 ఏళ్ళ నుండి ఈ జన్మలో ఒక్కటి కనబడదు. ఈ జన్మలో ఒక్కటి కనబడదు. దానికి నేనే సాక్షి. ఈ జన్మలో చూడనివి కనబడతాయా, కల్పించనివి కనబడతాయి అంటే నేను ఈ జన్మలో కల్పించినవి కావు, ఈ జన్మలో చూసినవి కావు. అవి తప్ప ఇంకోటి ఏది కనబడదు. ఈ జన్మకు సంబంధించింది ఏది కనబడదు నాకు. అట్లా కూడా కనబడతాయా అనేదానికి నేనే ప్రత్యక్ష సాక్షి. స్వేన భాష స్వేన జ్యోతిష. అక్కడ పరజ్యోతి సూర్యజ్యోతి, చంద్రజ్యోతి, అగ్నిజ్యోతి, వాజ్యోతి ఏం లేదు. స్వేన జ్యోతిష తానే సాక్షి. ప్రస్వపితి స్వప్నాలు చూస్తావు. స్వప్నాలు ఏ స్వప్నం చూస్తావు? ఈ జన్మ చూస్తావు, రాబోయే జన్మ చూస్తావు. అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అత్ర అంటే ఆ స్వప్నావస్థలో తానే స్వయం జ్యోతి, తానే జ్యోతి అంటే తానే జ్ఞానస్వరూపం. తాను జ్ఞానమయ్యి బుద్ధికి కూడా జ్ఞానాన్ని ఇచ్చి, ఆ బుద్ధి జ్ఞానం కూడా నా జ్ఞానమే అనుకొని బుద్ధితో పాటు మనం స్వప్నాలు చూస్తున్నాం. ఈ జన్మకు సంబంధించినవి, పరజన్మకు సంబంధించినవి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ.